సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరేలు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం జాక్. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి 2 పాటలు వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక త్వరలోనే ఈ చిత్రం నుండి 3వ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టిల్లు స్క్వేర్ యొక్క భారీ విజయంతో తాజాగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ జాక్ కొంచెం క్రాక్ అనే కొత్త హాస్య సాహసంతో తిరిగి ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఈ చిత్రంలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య లీడ్ రోల్లో నటిస్తుంది. బేబీ మూవీలో సూపర్ పర్ఫార్మెన్స్ తో ఓవర్ నైట్ హెయిట్ రేట్ తెచ్చుకున్నారు. ఇది ముందు ఊహించిందే కాబట్టే నిలదొక్కుంది. ఇదే టైంలో బేబీ నిర్మాతతో తన నెక్స్ట్ 2 ప్రాజెక్టులు చేసే ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత సెకండ్ మూవీగా వచ్చిన లవ్ వి డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది. అలాగే బేబీ నిర్మాతతో సినిమా అనుకుంటే అవి సెట్ కాలేదు. ఆ టైంలో వచ్చిందే జాక్ మూవీ. ఇప్పటి వరకు ఆనంద్, ఆశీష్ లాంటి జూనియర్ హీరోలతో జతకట్టిన వైష్ణవి ఫస్ట్ టైం ఓ స్టార్ హీరోతో జోడీ కడుతుంది. టిల్లుగా యూత్ లో సిద్ధుకున్న క్రేజ్ వేరే లెవెల్ అని తెలిసిందే. అతని యాక్టింగ్ తో థియేటర్ ప్రేక్షకులను కట్టిపడేశాడు. కాగా ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వస్తున్న జాక్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది వైష్ణవి. ఈ చిత్రంలోని 2వ సింగిల్ ని కిస్ అనే టైటిల్ తో విడుదల చేశారు. సరదా నిండిన ట్రాక్ ఇది. ఒక సన్నిహిత రొమాంటిక్ క్షణం కోసం సరైన స్థలాన్ని కనుగొనటానికి చేసే పని హైలైట్ గా చేస్తుంది. సనారే యొక్క ఆకర్షణీయమైన సాహిత్యంతో ఈ పాటను జావేద్ అలీ మరియు అమాలా చెబోలు చక్కగా పాడారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని కంపోజ్ చేశారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సాంగ్ యూట్యూబ్ లో 3 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ప్రసాద్ మద్దతుతో జాక్ లో బ్రహ్మాజీ, హర్ష, ప్రకాష్ రాజు కూడా కీలక పాత్రల్లో ఉన్నారు. శామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.